తెలంగాణ రాష్ట్రంలో ఈ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కూడా ఒక త్రిముఖ పోటీ మొత్తానికైతే ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒకరు తర్వాత ఒకరు జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. ప్రస్తుతానికైతే మనం నర్సంపేటలో ఉన్నాం. నర్సంపేటలో కుమార్ యాదవ్ బీజేపీ రాష్ట్ర యువ మోర్చా నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నాడు. మనం అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఎటువైపు పోతుంది, బీజేపీ తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ గాలి ఎలా ఉండబోతుంది? బీజేపీ వరంగల్ జిల్లాలో అద్భుతంగా ఉండబోతున్నది. ప్రజలందరూ కూడా ఇవాళ బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. మొన్ననే మా అమిత్ షా గారు సూర్యాపేట సభలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ప్రకటించిన వెంటనే బీసీ సంఘాలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినాయి. చాలామంది ఎక్కువ శాతం బీసీలు ఉన్నటువంటి 52% బీసీలు ఉన్నటువంటి తెలంగాణలో, దానితో పాటు వరంగల్ జిల్లాలో కూడా ఇవాళ బీసీలందరూ హర్షిస్తూ ఉన్నారు. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, తెలంగాణకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించినటువంటి పార్టీలు లేవు, చేసినటువంటి పార్టీలు లేవు. కనుక ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తానన్నది కాబట్టి అటు దేశంలో బీసీ ప్రధానమంత్రి, ఇటు రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు. డబుల్ ఇంజన్ సర్కార్ తోటి అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఆకాంక్షతోటి ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఇవాళ ఒక బీజేపీ ఒక దిక్సూచిలాగా కనపడ్డది తెలంగాణలో. కాబట్టి ఈ వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని బీసీలందరూ ఆదరిస్తారన్నటువంటి నమ్మకం మాకున్నది. ఓకే సార్, మొత్తానికి పశ్చిమ నియోజకవర్గంలో రావు పద్మకు అయితే టికెట్ కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. అట్లాగే రాకేష్ రెడ్డి కూడా మొత్తానికైతే అతను రాజీనామా చేసిన పరిస్థితి కనపడుతుంది. అట్లాగే కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎర్రబెల్లి ప్రదీప్ ఇచ్చారు. అక్కడ స్థానికంగా ఉన్న కుసుమ జగదీశే కావచ్చు, ఇంకా లీడ్ కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్లు కావచ్చు, మొత్తం అలిగిన సందర్భాలు అయితే కనపడుతుంది. మొత్తానికి అందులో భాగంగానే నర్సంపేట నియోజకవర్గంలో మొత్తానికైతే మొన్నటిదాకా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ ఉంటున్న ఒక అభ్యర్థిగా ప్రకటించనున్న రేవూరు ప్రకాష్ రెడ్డి అయితే రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళడం. దీని పట్ల మీరు అంటే మొత్తానికైతే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వరంగల్ జిల్లాలో అటు వెస్ట్ అయినా ఈస్ట్ అయినా కూడా పార్టీ అధిష్టానము అన్ని కోణాలలో ఆలోచించి సరైనటువంటి అభ్యర్థులు నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఓడిపోయే అభ్యర్థులను ఏ పార్టీ కూడా పెట్టదు, అసలు చూజ్ చేసుకోదు. భారతీయ జనతా పార్టీ కూడా గెలుపు గుర్రాలకే అవకాశం ఇచ్చింది. వాస్తవానికి అన్ని ఈక్వేషన్ చూసింది. ఇవాళ సామాజికమైనటువంటి కోణంలో కావచ్చు, ఆర్థికమైనటువంటి కోణంలో కావచ్చు, అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడిని కావచ్చు, అన్ని విధాలుగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నది. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకున్నదో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. నిజమైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎవరు కూడా అట్లా వెళ్ళరు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అట్ ద సేమ్ టైం నర్సంపేట నియోజకవర్గానికి వస్తే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు అంటే పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిండు. ఇవాళ పార్టీ ఆయనే తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణలో మొత్తం కనుమరుగైనటువంటి తరుణంలో పార్టీ ఆయనను హక్కున చేర్చుకున్నది. ఈ ప్రాంతంలో పెద్దపీట వేస్తాం, నర్సంపేట నియోజకవర్గానికి నీకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఆయన హక్కున చేర్చుకున్నటువంటి తరుణంలో ఇవాళ భారతీయ జనతా పార్టీని మోసం చేసిపోయిండు. కానీ ఆయన ఒక్కడే పోయిండు ఇక్కడి నుంచి వెళ్ళి. ఏ ఒక్క కార్యకర్త కూడా ఆయన వెంట పోలేదు. అది శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక కమిట్మెంటెడ్ కార్యకర్తలు, కేవలం దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు కేవలం బీజేపీలో ఉంటారు. కాబట్టి నర్సంపేట నియోజకవర్గంలో ఎవరు కూడా వెళ్ళలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్లకు కార్యకర్తలు కనుమరుగైపోయారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల వైపు చూస్తూ ఉన్నారు. మా కార్యకర్తలను మభ్యపెట్టే ప్రయత్నం, భయపెట్టే ప్రయత్నం, అనేక శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికి ఇవాళ గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కానీ, మీకు కార్యకర్తలు లేకపోతే బీజేపీ కార్యకర్తలు కావాలా? మీ కార్యకర్తలు లేరని మరొకసారి ప్రూఫ్ అయిపోయింది నర్సంపేట నియోజకవర్గంలో. అంటే బీజేపీ బలంగా ఉన్నదన్నటువంటి అదొక ఆవశ్యకత ఇవాళ మనకు కనపడతా ఉన్నది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీతోటే ఉంటారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా బీజేపీని ఆదరిస్తారు, బీజేపీని గెలిపిస్తారు వాళ్ళు. ఓకే, చెప్పండి. మొత్తానికైతే యువత అంటే మీరు ఒక వివేకానంద స్వామి అంటే స్ఫూర్తితో కూడా యువమోర్చగా ఉన్న నేపథ్యం అయితే కనపడుతుంది. ఒకటే చెప్పండి, మీరు మొత్తానికైతే యువత తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 40 లక్షల మంది యువత ఉన్నారు. మీరు కేంద్రం నుంచి యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తా ఉన్నాము, రాష్ట్రంలో 40 లక్షల మంది యువతకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ యువతను మోసం చేసిండు.
నిరుద్యోగులకు రాష్ట్రం ఏ ఆశయం కోసమైతే నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ నియామకాల విషయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరాన్ని మోసం చేసిండు. 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాట 192,000 ఉద్యోగాలు ఉన్నాయి, టీఎస్పీఎస్సీ ద్వారా మేము భర్తీ చేస్తామని చెప్పినటువంటి మాట తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ మాట దాటేసిండు. ఏ ఒక్కటి కూడా మొదటిసారి అధికారంలో ఉన్న తర్వాత ఏ ఒక్క అంశం మీద కూడా ఏ ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. తర్వాత 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు కూడా మేము ఇప్పటికిప్పుడు నేను ఉద్యోగ అవకాశాలు కల్పించలేను కానీ మీ అందరికీ కూడా నేను నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఇవాళ ఎలక్షన్లోకి వెళ్ళి 2018లో గెలిచినాక నేటికి కూడా ₹1 కూడా ఇవ్వలేదు ఇవాళ నిరుద్యోగ భృతి కూడా. ఇవాళ చాలామంది నిరుద్యోగులు అందరూ కూడా కోటి ఆశలతోటి ఉద్యోగం వస్తుందేమో అని గడ్డాలు పెంచుకొని ఇవాళ వాళ్ళకి తల్లిదండ్రులకు దూరం ఉండి కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని ₹5 అన్నం ఇవాళ ₹5 అన్నం క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ₹5తోటి అన్నం తిని ఇవాళ చదువుకున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఆ నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇవాళ యువతరం అంతా కూడా యూత్ అంతా కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవాళ స్కిల్ ఇండియా ద్వారా డిజిటల్ ఇండియా ద్వారా ఇవాళ యువతరాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ప్రధానమంత్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన సెంటర్లు పెట్టి యువతకి నైపుణ్యాల మీద శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాల వైపు ఇవాళ యువతను తీర్చిదిద్దుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యువతరంతా కూడా ఆలోచన చేస్తున్నారు, ఆ దిశలోనే అడుగులేస్తున్నారు. ఓకే, చెప్పండి. చివరిగా హాట్ టాపిక్గా ఈ నేపథ్యంలో మారిన సందర్భం అయితే కనపడుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి ఎత్తిపోతల పథకం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. మొత్తానికైతే కుంగిన అంటే బ్యారేజ్లో అయితే కుంగిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాని పట్ల కూడా నిన్న రాహుల్ గాంధీ కూడా రావడం జరిగింది, అక్కడ సందర్శించడం జరిగింది. దాని పట్ల కూడా దేశ ప్రధాని అయితే మోడీ కానీ అమిత్ షా కానీ కనీసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీని పట్ల హెచ్చరిస్తలేరని చెప్పి కూడా ఒక వ్యాఖ్యలు చేస్తారు. దాని పట్ల ఎట్లా స్పందిస్తారు మీరు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, ఇక్కడ కేంద్ర మంత్రి వాళ్ళు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారు మాట్లాడినారు. మా నాయకులు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు. అది కుంగిన వెంటనే కూడా ఇవాళ అడిగినాం కూడా అన్ని కోట్లు వెచ్చించి నువ్వు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు అంటే నాసి రకమైనటువంటి విధానంతో కట్టినావు కనుకనే ఇవాళ అది కుంగిపోయింది. అంటే కేవలం ఇవాళ కమిషన్లకు కక్కుర్తిపడి ఇవాళ కాంట్రాక్టర్లను బలపరచాలన్నటువంటి వాళ్ళని బలపరచాలన్నటువంటి కోణంలో నువ్వు ఇలా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం మెటీరియల్ తోటి కట్టినవు కనుకనే ఇవాళ ఆ ప్రమాదం అయిందని చెప్పేసి ఇవాళ మా బీజేపీ నాయకులు అందరూ కూడా దుమ్మెత్తి వస్తున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని దుమ్మెత్తి వస్తున్నారు. ఎందుకంటే ఏం కడుతున్నావు, నువ్వు ఏం ప్రాజెక్టులు కడుతున్నావు అంటే నీకు ఈ డబ్బంతా ఎక్కడిది, ఇవాళ ప్రజల సొమ్మంతా ఇవాళ మొత్తం ఆగం చేస్తున్నావు. ఇవాళ ఎవరి సొమ్ముని ఇంట్లో నుంచి ఇచ్చిందా, ఇవాళ కేసీఆర్ ఇంట్లో నుంచి వచ్చిందా, హరీష్ రావు ఇంట్లో నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి తెచ్చి ఈ డబ్బులంతా ప్రజల సొమ్ము కనుక ప్రజల సొమ్ముని ఇవాళ నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. ఇవాళ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ప్రతి ప్రాజెక్ట్ దగ్గర సమస్యనే. వాళ్ళు కేవలం అంటే కమిషన్ల కోసం కట్టినట్టుగానే కనబడుతుంది తప్ప ప్రజా అవసరాల కోసం ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం ఏ ఒక్క ప్రాజెక్టును కూడా నిర్మించినట్టు కనబడతలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, ఈ ఎన్నికల్లో తగినటువంటి బుద్ధి చెప్పాలి, వీళ్ళను ఓడగొట్టాలి, కల్వకుంట్ల కుటుంబాన్ని ఈ రాష్ట్రం నుంచి తరమేయాలన్నటువంటి ఆలోచనతోటి ప్రజలందరూ ఉన్నారు. దానితో పాటు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అడుగడుగున కబ్జాలే. ఈ ప్రాంతంలో కూడా నర్సంపేట నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా కూడా కబ్జాల మాటనే వినబడతా ఉన్నది. కబ్జాల మాట వినబడుతుంది. ఈ ప్రాంతంలో ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు స్థానిక ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యేగా అయిన తర్వాత 5 సంవత్సరాలలో కేవలం దళిత బంధు ఇస్తున్నామా, మీకు పెన్షన్ ఇస్తున్నాం, ముసలోళ్ళకి పెన్షన్ వాడికి కావాలి, దళిత బంధు 10 లక్షలు మేము ఇవ్వమన్నామా? ఇవాళ ప్రజలు అదే అడుగుతున్నారు. 10 లక్షలు మేము ఇవ్వమన్నామా? అదే కుటుంబంలో ఒక ఉద్యోగం ఇస్తే 30 ఏళ్ల పాటు ఆ కుటుంబం బాగుపడేదని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. నువ్వు 10 లక్షలు ఎంతమందికి ఇచ్చినవి ఇవాళ దళిత కుటుంబాలకు? ఇవాళ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఒక శ్వేతపత్రం విడుదల చేయి, ప్రజల ముందు ఇవాళ బీసీ బంధు ఇస్తున్నారు. బీసీ బంధు ఎన్ని కులాలకు ఇస్తున్నారు, ఎంతమందికి ఈ నియోజకవర్గం 272 మందికి ఇచ్చింది ఇవాళ కేవలం బీసీ బంధు. ఇవాళ 272 మంది ఉన్నారా ఈ నియోజకవర్గంలో బీసీలు? మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కేవలం ఎన్నికల ఎజెండాగా ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అలాగే స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా అదే తోవల నడుస్తున్నారు. కేసీఆర్ అంటే ఇత్తోటి పెడితే చెట్టు ఒకటి అవుతుంది అన్నట్టుగా ఇవాళ కేసీఆర్
ఎట్లుంటాడో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా తయారై ప్రతి దగ్గర బ్రోకర్ మాటలే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పుడు తప్ప ఏ ఒక్కటి ఇంప్లిమెంటేషన్ సరైనటువంటి విధానంతో ఎక్కడ కూడా చేయలేదు. ఈ నర్సంపేట నియోజకవర్గంలో అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఉన్నారు. వాళ్ళ కనీసం ఒక మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కాన్సెన్స్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు. ఏ విధంగా వాళ్ళు అక్కడ యువతలో ఉన్నటువంటి నైపుణ్యత ఏ విధంగా తీయగలుగుతాం అంటే ఈ ప్రాంతంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండదు. దాంతోపాటు రైతులకు ఇవాళ కేవలం మేము రైతు బంధు ఇస్తున్నాం, 5,000 రైతు బంధు ఇచ్చి ఇవాళ 5 లక్షల సబ్సిడీ వాళ్ళ కొలాప్స్ చేసి ఇవాళ రైతు సహకార సంఘాలు లేవు, ఇవాళ కార్పొరేషన్ లోన్ లేవు, అంటే క్రాప్ లోన్స్ లేవు, అనేక విధమైనటువంటి ఆ విధంగా 5,000 ఇచ్చి వాళ్ళని రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. మహిళా సహకార సంఘాలకి వాళ్ళ మహిళా సమైక్య అసలు భవనాలు లేవు, మండలానికి ఒకటి అన్నారు, ఎక్కడిచ్చి ఇవాళ మళ్ళీ కొత్తగా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇవాళ 400 రూపాయలకు గ్యాస్ కనెక్షన్, మరి ఆ రోజు సిలిండర్లను ఎత్తుకొని ఊరూరా తిరిగిళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచిందని, అది మరి ఇవాళ మీరు ఎట్లా పెంచుతారు? మీరు సెంటర్లో మీరు అధికారంలో లేరు కదా, మరి ఏ విధంగా తగ్గిస్తారు 400 రూపాయలకు? మరి ఆ రోజు ఎందుకు తగ్గలే అంటే ఇవాళ మళ్ళీ మోసం చేసుడే, అంటే 400 రూపాయలకి మీరు ఇవ్వరని అర్థం. మరి ఆ రోజు మీరు ఇచ్చే వాళ్ళు అయితే ఆ రోజు ఆ సిలిండర్లు మోయకుండా మీరే తగ్గియొచ్చు కదా. అంటే ప్రజల్ని ఇవాళ సన్నబియ్యం 3 లక్షల దాదాపు మూడు సంవత్సరాల పాటు కరోనా తోటి ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తే నువ్వు గింజ మెతికియలే, ఒక గింజ కూడా నువ్వు ఇలా ప్రజలకి ఇవ్వనటువంటి వాడివి, నువ్వు ఇలా సన్నబియ్యం ఎట్లా ఇస్తావు? అంటే కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలి, ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి. ఇవాళ ఊరూరా ఇవాళ అందరిని మందులు మొత్తం ఏరులై పారుతూ ఉన్నది మద్యం. ఇవాళ యువతరాన్ని మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాల్సినటువంటి యువతరాన్ని ఇవాళ నువ్వు మద్యం ఏరులై బారిపించి వాళ్ళ మద్యానికి బానిసలు చేస్తున్నావు. ఇవాళ గ్రామాలలో మీరు సాయంత్రం పూట ఒక్కసారి వెళ్ళి చూడండి, గ్రామాలలో ఏ వాడకు పోయినా కూడా ఇవాళ యువత మద్యం మత్తులో మునిగి తేలాడుతూ ఉన్నది. నీ ఎన్నికలేమో కానీ ఇవాళ మొత్తం యువతరాన్ని అంతా మొత్తం నాశనం చేస్తూ ఉన్నావు, గ్రామాలన్నింటినీ నాశనం చేస్తూ ఉన్నావు, మహిళలను ఇవాళ నాశనం చేస్తూ ఉన్నావు. అంటే ప్రతి దగ్గర కూడా ఇవాళ ప్రజల్ని మోసగించేటువంటిది, ప్రజలకు అన్యాయం చేసేది తప్ప ప్రజలు బాగుపరచాలి, మౌలిక సదుపాయాలను కల్పించాలి, ప్రజా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎన్నికల్లో గెలవాలి, సంపాదించాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలి, ఎమ్మెల్యేల ఆస్తులు కూడా పెట్టుకోవాలి, వాళ్ళ మినిస్టర్ల ఆస్తులు కూడా పెట్టుకోవాలి, ముఖ్యమంత్రి ఆస్తులు కూడా పెట్టుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. అదే కోణం తప్ప ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ బిడ్డలు చాలా చరిత్ర గల్ల వాళ్ళు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని నినదించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి వాళ్ళం. అలాంటిది ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమేయడానికి పెద్ద సమస్య ఏం కాదు. ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమేస్తారు, బీఆర్ఎస్ పార్టీకి గోరి కడతారు, భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటారని ధీమా నేను వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే యువమోర్చా నేషనల్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ చెప్తున్నట్లుగానే మొత్తానికి బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్ దానికి గోరి కడతామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజులలో కూడా మొత్తానికైతే కాశీకరణ జెండా బీజేపీ అధికారంలోకి రాగానే కూడా డబుల్ ఇంజిన్ సర్కారు కొరకు పోరాటం చేస్తుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.